హలో హాయ్ ఎవ్రీవన్. ఇది మా వన్ డే ట్రిప్ బెంగళూరు నుంచి హొగనేకల్. ఇది బెంగళూరు నుంచి హొగనేకల్ మనకు 126 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి 3.5 అవర్ జర్నీ పడుతుంది. సో ఫస్ట్ మేము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చేపలు బాగా చేస్తారు, ఫుడ్ బాగా ప్రిపేర్ చేసి ఇస్తారని చెప్పారు. సో ఫస్ట్ మేము చేపలు తీసుకోవడానికి చేపల మార్కెట్కి వెళ్ళాం. ఇది ఎంట్రన్స్ నుంచి బ్యాక్ సైడే ఉంటుంది. సో ఈ ఫిష్ షాప్ దగ్గర ఒక 3.5 కిలోస్ చేపలు, ఒక 1 కిలో చికెన్ తీసుకుని వండమని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాము. వండడానికి వాళ్ళు 1200 ఛార్జ్ చేశారు. సో ఆ వంట ప్రిపేర్ అయ్యేలోపు మనం ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఫాల్స్ దగ్గరికి వచ్చాము మేము. ఇది ఎలాగో ఒక 2 అవర్స్ పడుతుంది మనకి ఈ ఫాల్స్ మొత్తం మనం తిరిగి వచ్చేసరికి. ఈ లోపల ఫుడ్ ప్రిపేర్ అవుతుంది కదా అని చెప్పి ఫాల్స్ చూడడానికి వచ్చాం. ఇక్కడ ఈ తెప్ప వచ్చి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి తెప్పలోనే 4 ప్యాసింజర్స్ని అలౌ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడి నుంచి తీసుకుని కొద్దిగా ఫాల్స్ దాకా తీసుకెళ్తారు. ఇది మేము సమ్మర్ టైంలో వెళ్ళాం. వాటర్ కొద్దిగా తక్కువగా ఉంది. జనాల ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. వర్షంలో తడవడమే మనం. యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్. బరువు ఎక్కువ ముందుకు పోతాను భయపడతారండి మీరు. అయ్యో మంచి మీ ముగ్గురు పక్కన కూర్చుంటే నేను ఒక్కడో పక్కన కూర్చుంటా. ఇప్పుడు వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది కదా, ఏం పడలే. అక్కడ ఉన్నారు. ಅಲ್ಲಿ ಕರ್ನಾಟಕ, ಅದು ಕರ್ನಾಟಕ. ಅಲ್ಲಿ ಹೋಗಲ್ಲ.
మార్నింగ్ వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదా, మన ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి అలాగే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాయి. మాకు ఈ స్పాట్ చూస్తే పుష్ప మూవీలో సీన్స్ చూసినట్టు అనిపించింది మాకు. మనం మార్నింగ్ 3.5 kilos ఫిష్ తీసుకున్నాం కదా, ఆ 3.5 kilosలో వాళ్ళు కొంత ఫ్రై చేశారు, కొంత ఫిష్ కర్రీ చేశారు, 1 kilo చికెన్ కర్రీ చేశారు, రసం చేశారు, వైట్ రైస్ మంచి రైస్ తీసుకున్నారు. తమిళనాడు యాక్చువల్గా బియ్యం లావు ఉంటుంది కదా, అది కాకుండా మనం తినే బియ్యమే ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో అక్కడ మేము ఫుడ్ కలెక్ట్ చేసుకుని ఇంకా తినడానికి అని చెప్పి బయటకు వచ్చేసాం.